హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? టుడే టాపిక్ వచ్చి లైఫ్ స్టోరీ ఆఫ్ మదరా ఉచిహా. కానీ ఫ్యాన్స్ అందరూ ఇతన్ని ముద్దుగా గోస్ట్ ఆఫ్ ఉచిహా అంటారు. ఓకే, సోది లేకుండా ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనము మదరా చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకప్పుడు రాజ్యం కోసం యుద్ధాలు ఎలా చేసుకునే వాళ్ళు, యాన్మీలో కూడా అలా యుద్ధాలు చేసుకునే వాళ్ళు. అయితే ఒక పవర్ఫుల్ క్లాన్ ఉంది. ఆ క్లాన్ నే ఉచిహా అంటారు. ఈ క్లాన్ కి సంబంధించిన వాడే గోస్ట్ ఆఫ్ ఉచిహా మదరా. అయితే ఈ క్లాన్ కి ఒక లీడర్ ఉన్నాడు. అతని పేరు తజిమా ఉచిహా. ఇతనికి 5 మంది కొడుకులు. వీళ్ళల్లో పెద్ద కొడుకే మదరా ఉచిహా. సెంజు క్లాన్ వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు మదరా 3 బ్రదర్స్ ని పోగొట్టుకుంటాడు. కాబట్టి మదరా దగ్గర ఒక బ్రదర్ మాత్రమే ఉంటాడు. అతని పేరు ఇజునా ఉచిహా. ఇలా ఉండగా మదరాకి హసిరామా అనే వ్యక్తితో స్నేహం బలపడుతుంది. ఎలాగంటే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోతారు. అయితే హసిరామా సెంజు క్లాన్ కి సంబంధించిన వాడు. హసిరామా కూడా సెంజు క్లాన్ లీడర్ యొక్క కొడుకు. హసిరామా తన తమ్ముళ్లను పోగొట్టుకుంటాడు. హసిరామా మదరాతో మనమిద్దరం యుద్ధం లేని ప్రపంచాన్ని నిర్మిద్దాం అని అంటాడు. అయితే వాళ్ళు వాళ్ళ ఇంటి పేరు ఒకరికి ఒకరు చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు క్లాన్ నేమ్స్ కాబట్టి. కొన్ని రోజులైన తర్వాత హసిరామా ఇంటికి లేట్ గా రావడం హసిరామా ఫాదర్ గమనిస్తాడు. అతనికి మదరా గురించి నిజం తెలుస్తుంది. హసిరామాకి కూడా చెబుతాడు. హసిరామా ఫాదర్ హసిరామాతో నీ గురించి అతనికి తెలిస్తే అతన్ని చంపేయ్ అని అంటాడు. ఎప్పుడులాగే హసిరామా మదరా రివర్ దగ్గర కలుసుకుంటారు. అయితే ఒకరి గురించి ఒకరికి నిజం తెలుస్తుంది. ఇద్దరు నది దగ్గర నుండి వెళ్ళిపోతుంటారు. మదర్ ఆఫ్ ఫాదర్ అండ్ బ్రదర్ అండ్ హసిరామా ఫాదర్ అండ్ బ్రదర్ రివర్ మీద యుద్ధం చేస్తుంటారు. వాళ్ళ బ్రదర్ ని సేవ్ చేసుకోవడం కోసం వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి సేవ్ చేసుకుంటారు కూడా. కానీ మదరా నేను పీస్ ని నా క్లాన్ తో ఉండి తెస్తాను అని హసిరామాతో ఫ్రెండ్షిప్ వదులుకుంటాడు. ఈ బాధలో మదరా షరింగన్ ని అవేక్ చేస్తాడు. మదరా అండ్ హసిరామా వాళ్ళ క్లాన్స్ కి లీడర్ అవుతారు. కట్ చేస్తే మదరా అండ్ హసిరామా చాలా బ్యాటిల్స్ చేసుకుంటారు. కానీ మదరా ఒకసారి కూడా హసిరామాని ఓడించలేకపోతాడు. మదరాకి ఇజునా చనిపోయిన తరువాత ఎటర్నల్ మంగికు షరింగన్ అవేక్ అవుద్ది. ఇజునా ఉచిహా బ్రదర్ ఆఫ్ మదరా ఉచిహా హసిరామాని ఒకసారి కూడా ఓడించలేకపోతాడు. ఇలా చాలా సంవత్సరాల తరువాత హసిరామా మదరాకి ఒక ఆఫర్ చెప్తాడు. మన 2 క్లాన్స్ కలిసి ఒక విలేజ్ గా నిర్మిద్దాం అని అంటాడు. కానీ ఈ ఆఫర్ ని మదరా రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే హసిరామా సెంజు బ్రదర్ అయిన టొబిరామా మదరా ఉచిహా బ్రదర్ అయిన ఇజునాని చంపుతాడు. కాబట్టి కట్ చేస్తే మదరా హసిరామాతో బ్యాటిల్ చేస్తాడు. ఆ బ్యాటిల్ లో మదరా ఓడిపోతాడు. కానీ హసిరామా మదరాని చంపకుండా తనను తానే చంపుకోవాలని అనుకుంటాడు. కానీ మదరా ఆపుతాడు. హసిరామా ఫ్రెండ్షిప్ ని చూసి మదరా ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాడు. మదరా ఉచిహా అండ్ హసిరామా ఇద్దరు కలిసి ఒక విలేజ్ క్రియేట్ చేస్తారు. హసిరామా మదరాని విలేజ్ కి నేమ్ ని అడుగుతాడు. అప్పుడు మదరా హిడెన్ లీఫ్ విలేజ్ నేమ్ పెడతాడు. మదరా అండ్ హసిరామా అలయన్స్ అయ్యి కూడా మదరాకి ఓన్ వే ఉంటాది పీస్ తేవడానికి. ఇలా ఉండగా హసిరామా హుకాగే అవుతాడు. మన అందరికీ తెలుసు హుకాగే అంటే విలేజ్ కి లీడర్ అని. హసిరామా హుకాగే అయిన తరువాత మదరా హసిరామాతో మా క్లాన్ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. అప్పుడే మదరాకి ఉచిహా క్లాన్ స్టోన్ టాబ్లెట్ దొరుకుతుంది. ఆ స్టోన్ టాబ్లెట్ ని చూసి మదరా ప్లాన్ ని చేంజ్ చేసుకుంటాడు. ఇంతకు ముందు లీడర్ అని అనుకుంటాడు. కానీ స్టోన్ టాబ్లెట్ చూసిన తర్వాత మదరాకి షినోబి వరల్డ్ ఉచిహా క్లాన్ సెంజు క్లాన్ అన్నిటి గురించి తెలుస్తుంది. కాబట్టి ప్లాన్ చేంజ్ చేసుకుంటాడు. ఆ ప్లాన్ గురించి తన క్లాన్ కి హసిరామాకి చెబుతాడు. కానీ ఆ ప్లాన్ ని ఒప్పుకోరు. కాబట్టి మదరా విలేజ్ నుండి వెళ్ళిపోతాడు. 90 ఇయర్స్ ఫాక్స్ ని కంట్రోల్ చేసుకొని విలేజ్ మీద వార్ కి వెళుతాడు. కానీ అక్కడ ఉన్నది హసిరామా. కాబట్టి హసిరామాతో ఫైట్ చేస్తాడు. ఆ ప్లేస్ ని వ్యాలీ ఆఫ్ ది ఎండ్ అని కూడా పిలుస్తారు. చివరికి మదరా ఓడిపోతాడు. హసిరామా మదరాని చంపేస్తాడు. మదరా బాడీని ఒక ప్లేస్ లో పెడతారు. అందరికీ మదరా చనిపోయాడు అనే నిజం తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నది మాస్టర్ మైండ్. చనిపోయే ముందు మదరా ఇజనాగిని యాక్టివ్ చేస్తాడు. ఇజనాగి అంటే తనకు తానే రివైవ్ అవుతాడు. కానీ పక్కా షరింగన్ ఉండాలి అండ్ ఎలా వాడాలో తెలియాలి. కానీ ఇది యూజ్ చేసిన తరువాత 1 ఐ విజన్ పోతుంది. అంటే ఒక కన్ను కనిపించదు. తను చనిపోయిన బాక్స్ లో షాడో క్లోన్ ని క్రియేట్ చేసి బాక్స్ లో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మదరా హసిరామా సెల్స్ ని హసిరామాతో జరిగిన లాస్ట్ బ్యాటిల్లో కలెక్ట్ చేస్తాడు. వాటిని బాడీలో ఇంప్లాంట్ చేసుకుంటాడు. ఎందుకంటే హీల్ కోసం, ఎక్కువ సంవత్సరాలు బతకడం కోసం. కొన్ని సంవత్సరాల తర్వాత మదరాకి రెనేగన్ అవేక్ అబుద్ది. రెనేగన్ ద్వారా డెమోనిక్ స్టాచ్యూని సమన్ చేస్తాడు.
ఆ స్టాచ్యూ అండ్ హసిరామా సెల్స్‌తో వైట్ జెట్సుని క్రియేట్ చేస్తాడు. డెమోనిక్ స్టాచ్యూతో ఎక్కువ రోజులు బతుకుతాడు. కానీ పుట్టిన వాళ్ళు చావక తప్పదు. కాబట్టి మదర్ అనేగాన్ని నగటోకి ఇంప్లాంట్ చేస్తాడు. అది కూడా నగటోకి తెలియకుండా. మదరా అనుకుంటాడు నగటో నన్ను రివైవ్ చేస్తాడు అని. కానీ మదరా లాంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తి కావాలి అని మదరా అనుకుంటాడు. అలాంటప్పుడు ఒబిటో ఉచిహా దొరుకుతాడు. ఒబిటోకి హాఫ్ బాడీ డ్యామేజ్ అయ్యి ఉంటాది. అప్పుడు మదరా వైట్ జెట్సుతో ఒబిటో హాఫ్ బాడీని హీల్ చేస్తాడు. కానీ ఒబిటో డిఫరెంట్. సో మదరా తన సైడ్ ఒబిటోని రంపించుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్‌లో రిన్ రొహారాని కిడ్నాప్ చేపిస్తాడు. అండ్ రిన్ లోపల 3 టైల్స్ బీస్ట్‌ని సీల్ చేస్తాడు. ఎందుకంటే ఒబిటో రిన్‌ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. కకాషి ద్వారా మిస్టేక్‌లో రిన్ చనిపోతుంది. దీన్ని చూసిన ఒబిటోకి మాంగెక్యు షరింగన్ అవేక్ అవుద్ది. అండ్ మదరాతో చేతులు కలుపుతాడు. మదరా ప్లాన్ అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒబిటోకి చెబుతాడు. మదరా స్కిల్స్‌లో కూడా ఒబిటోకి నేర్పిస్తాడు. ఒబిటోకి గైడర్‌గా బ్లాక్ జెట్సుని నియమిస్తాడు. చివరగా స్టాచ్యూ నుండి విడిపోయి ఒబిటోకి ఇంక నుండి నీ పేరు మదరా ఉచిహా అని చెప్పి చనిపోతాడు. కట్ చేస్తే మదరా నేమ్ పెట్టుకున్న ఒబిటో అందరి ముందు 4th గ్రేడ్ నింజా వార్ బిగిన్స్ నౌ అని డిక్లేర్ చేస్తాడు. అలా కబుటో ద్వారా మదరా రీఇన్కార్నేషన్ అవుతాడు. అలా నగటో ద్వారా కాకుండా కబుటో ద్వారా రీఇన్కార్నేషన్ అవుతాడు. 4th డివిజన్ వాళ్ళతో సింగిల్‌గా ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. వీడియో లెంత్ ఇంకా ఎక్కువ అవుద్ది. కొంచెం అర్థం చేసుకోండి గాయ్స్. ఒక ముక్కలో మదరా గురించి చెప్పాలి అంటే 80,000 షినోబీస్ అండ్ 9 టైల్స్ బీస్ట్ అండ్ 5 కాగెస్ అండ్ 4 హొకాగెస్ అండ్ హీరో నరుటో అందరూ వచ్చిన మదరాని ఏం పీకలేకపోతారు. చివరికి మదరా తన ప్లాన్‌లో ఫైనల్ స్టెప్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తాడు. ఇన్ఫినిటీ సుకుయోమిని అవేక్ చేస్తాడు. అందరూ డ్రీమ్స్‌లోకి వెళ్ళిపోతారు. కానీ సస్కే సుసానాతో నరుటో, సకురా, కకాషిని సేవ్ చేస్తాడు. మదరా చివరికి నేను విజయాన్ని సాధించాను అనే ఆనందంలో ఉన్నప్పుడు బ్లాక్ జెట్సు వెనక నుండి మదరాని చంపుతాడు. బ్లాక్ జెట్సు మదరాతో నేను ఇన్ని రోజులు పని చేసింది నీ కోసం కాదు, చనిపోయిన మా అమ్మ కగుయాని మళ్ళీ బతికించడం కోసం అని చెప్పి కగుయాని బతికిస్తాడు. కానీ చనిపోయే ముందు హసిరామాతో మాట్లాడి తనకు సెండ్ ఆఫ్ చెప్పి చనిపోతాడు. మదరా ఉచిహా ది గ్రేట్ వారియర్. హసిరామా అండ్ మదరా ఇద్దరు పీస్ కోసం ఎంతో చేస్తారు. కానీ మదరా వే ఈజ్ డిఫరెంట్. అసలు యుద్ధాలే ఉండకూడదు అని సుకుయోమిని అవేక్ చేస్తాడు. వే ఈజ్ డిఫరెంట్ బట్ ఇంటెన్షన్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ పీస్. సో వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.